నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూసారు కదండి, మార్నింగ్ 6 అవుతుంది. మంచు ఎంత ఎక్కువగా ఉందో అసలు బయటికి రావాలంటేనే చాలా చలిగా ఉందన్నమాట. ఇంక ఈరోజైతే మా ఊర్లో పండగ ఉందండి, ఆంజనేయ స్వామి వారి జాతర జరుగుతుందన్నమాట. ఈరోజైతే ఫస్ట్ అయితే వాకిట్లో అయితే ముగ్గు అయితే వేసేసుకున్నానండి. తర్వాత ఇంట్లో దీపారాధన కూడా చేసేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడ కొన్ని కనకాంబరాలు ఉంటే అవైతే మాలైతే కడుతున్నాను. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఎక్కువ కనకాంబరాల చెట్లు ఉండేవన్నమాట. చాలా పువ్వులు పూసేవి, 2000 3000 వరకు అలా పువ్వులు అయితే పూసేవి. అవన్నీ కూడా మాల కట్టడానికే సరిపోయేది మాకు. ఇప్పుడైతే మొక్కలు ఏమీ లేవు, 2-3 చెట్లు ఉన్నాయన్నమాట. వాటి పువ్వులు అయితే కోసి ఇలాగ మాల అయితే కట్టేశాను. తర్వాత టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసుకున్నాము. టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా మా అమ్మ ఈ నెక్ సెట్ అయితే విరగొట్టేసింది అనమాట. ఒకరోజు పెట్టుకుందంటే ఇంకా రెండో రోజుకి అది విరిగిపోయింది. దీన్ని ఫెవిక్విక్తో అంటిద్దామని ట్రై చేస్తే అవి అతుక్కోలేదండి. దీన్ని ఎలా అతికిచ్చాను అనేది వీడియో చూడండి. మీకు అయితే నేను టిప్ చెప్తాను. చిన్న టిప్తో దాన్ని అయితే చాలా ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత నేను ఈరోజు షాప్కి అయితే వచ్చానండి. ఇంకా వంట అది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కాబట్టి భోజనం అదిను షాప్కి వచ్చి షాప్ దగ్గర అన్నీ కూడా సర్దేశాను అనమాట. ఇంకా ఈరోజు పండగ కదండి, ఇలాగా గంగిరెద్దుని ఊరేగిస్తారండి. 50 సంవత్సరం వాళ్ళు అయితే తక్కువ గుళ్ళు డ్యాన్స్ చేస్తూ గంగిరెద్దుని అయితే ఊరేగిస్తారు. ఈరోజు ఆంజనేయ స్వామి గారి జాతర కదండి, ఆంజనేయ స్వామి వారిని అయితే ఊరేగింపుగా తీసుకొస్తూ ఉన్నారు. ముందు సంవత్సరం అయితే బ్యాండ్ పెట్టారనమాట. ఈ సంవత్సరం అయితే కాంతార ట్రూప్ అయితే పెట్టారు. వీళ్ళు రకరకాల వేషాలు అయితే వేసుకున్నారండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇంకా స్వామివారు చూశారు కదా ఎంత నిండుగా ఉన్నారో. ఇంకా స్వామివారి ఊరేగింపు కూడా వచ్చింది. స్వామివారికి అందరూ కూడా హారతి అయితే ఇచ్చారు. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఈరోజు లంచ్ అయితే చేసేసాము. ఇంక ఇక్కడ నెక్ సెట్ విరిగిపోయిందని చెప్పాను కదా, దీనికైతే ఇలాగా వెనక సైడు మ్యాచింగ్ కలర్ క్లాత్ పెట్టి ఫెవిక్విక్తో అయితే అంటించానండి. ఈ ఐడియా వచ్చేసి నాకు మా పిన్ని వాళ్ళు చెప్పారనమాట. క్లాత్ డబుల్ లేయర్ తీసుకుని ఇలా ఫెవిక్విక్తో జాయిన్ చేస్తే చాలా ఈజీగా జాయింట్ అయిపోయింది. ఈ టిప్ కూడా మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఇంకా సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి ఈరోజు మాకు కోలాటం ప్రోగ్రామ్ ఉందన్నమాట. అందుకని అందరూ కూడా కోలాటం గ్రూప్కి అయితే రెడీ అయ్యారు. పిల్లలకి వచ్చేసి ఇలాగా లెహంగా సెట్స్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో లెహంగా సెట్స్ అయితే చెప్పారు. ఇంకా పెద్దవాళ్ళు ఇంకా డ్రెస్సెస్ అనేవి ఏమీ ఫిక్స్ అవ్వలేదన్నమాట. అందుకని వైట్ శారీస్, కేరళ శారీస్ ఉంటే అవే కట్టేసుకున్నారు. ఇంకా మేమైతే ఈవినింగ్ గుడికి అయితే బయలుదేరాము. ఇంకా జాతర అయితే చూస్తే ఇంకా జాతర అంటే మామూలుగా ఉండదు కదా. ఇంకా మొత్తం అన్నీ రకరకాల బొమ్మలు, బోరులు, బెలూన్స్ పిల్లలకి పెద్దలకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా. ఇంకా మా స్వామివారికి ఆలయ డెకరేషన్ అయితే ఇలా చేశారండి. చాలా బాగుంది. గుడికి అయితే ఎర్లీ మార్నింగ్ వస్తే ఖాళీగా ఉంటుందండి. కొంచెం 10 గంటలకు అలా వెళ్ళామంటే అసలు ఖాళీ ఉండదన్నమాట. ఇంకా అందుకనే మేము ఎక్కువ శాతం సాయంత్రం వస్తామన్నమాట. సాయంత్రం కూడా 4:30 to 5 వరకు అయితే ఖాళీగా ఉంటుంది. మళ్ళీ 6 అలా అయిందంటే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. జనం చాలా ఎక్కువగా ఉంటారు. మేము 4:30కి అలాగ గుడికి వచ్చేసి స్వామివారి దర్శనం చేస్తాం. ఇంకా స్వామివారి దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకున్న తర్వాత కాంతార ట్రూప్ పెట్టారని చెప్పాను కదండి, వాళ్ళైతే వాళ్ళ కలర్ అయితే చేస్తున్నారు. ఇద్దరైతే ఖాళీ అవుతారని అయితే వాళ్ళ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇంక ఇక్కడ కోలాటం గ్రూప్ అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇంకా అందరూ కూడా దర్శనం అయితే చేసేసుకున్నారు, స్వామివారి దర్శనము.
గెటప్ కానీ వాళ్ళు వేసుకున్న ఆభరణాలు కానీ వాళ్ళ మొత్తం సెట్ కానీ అదంతా కూడా చాలా హెవీగా ఉంటుందండి. అయినా కూడా వాళ్ళు నవ్వుతూనే వాళ్ళ ప్రదర్శన అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది మంచి పేరు అనమాట. అలాగే పొట్టకూటి కోసం వాళ్ళు ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. ఇంకా పొట్టకూటి కోసమే చేస్తారనమాట. ఇంకా వాళ్ళు చూసారా ఇలా కిరసనాయిలతో చేస్తున్నారు. అది కూడా చాలా వాళ్ళకైతే అలవాటు కాబట్టి చేసేస్తూ ఉంటారు. కానీ అది చాలా ప్రమాదకరమైంది. కానీ వాళ్ళు పొట్టకూటి కోసం రకరకాల విద్యలను అయితే ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ 6 అయ్యేసరికి వాళ్ళ ప్రదర్శన అయితే అయిపోయింది. ఇంకా తర్వాత కోలాటం ప్రోగ్రామ్ అయితే మొదలైంది. ఎప్పుడు పాట ఎప్పుడే అయితే పిల్లలతో వేయించారు. తర్వాత ఆల్టర్నేటివ్గా పెద్దవాళ్ళు పిల్లలు అయితే కోలాటం అయితే వేశారు. చాలా బాగా వేశారండి. ప్రతి సంవత్సరం కూడా ఈ పండగకి బయట ఊరు వాళ్ళని తీసుకొచ్చి కోలాటం ప్రోగ్రాం వేయించేవాళ్ళు అనమాట. ఈసారి అయితే మా ఊరు వాళ్ళే వేసేశారు. పిల్లలు పెద్దలు చాలా బాగా వేశారండి. బయట వాళ్ళందరూ కూడా వచ్చి కోలాటం వేసేవాళ్ళు ఏ ఊరు అని అడిగేవాళ్ళు అనమాట. ఈ జాతరకి చుట్టుపక్కల ఊళ్ళో అందరూ కూడా వస్తూ ఉంటారండి. నైట్ అంతా కూడా జాతర జరుగుతుందనమాట. అందువల్ల పక్క ఊరి నుంచి కూడా వచ్చి జాతర చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి జాతర కోలాటం చేసే వాళ్ళు ఏ ఊరు అని అడిగేవాళ్ళు అనమాట. మా ఊరు వాళ్ళే అని చెప్పాము మేమైతే. వాళ్ళ ఊర్లో వాళ్ళేనంట చాలా బాగా వేస్తున్నారని అన్నారు వాళ్ళు కూడాను. రాత్రి 9-9:30 వరకు కోలాటం ప్రోగ్రాం అయితే జరిగిందండి. లాస్ట్ పాట అయితే చాలా హైలైట్ అయిపోయింది, ఆంజనేయ స్వామి వారి పాట. ఇంక చూసారు కదా, ఒక పక్క కోలాటం ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇంకా జనం అయితే ఎంత ఎక్కువగా వచ్చారో స్వామివారి దర్శనం చేసుకోవడానికి. చెప్పాను కదా 6 అయిందంటే మళ్ళీ గుడి దగ్గర ఖాళీ ఉండదన్నమాట. జనం అయితే చాలా ఎక్కువగా ఉంటారు. దేవుడి దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు, అలాగే జాతర కూడా చూడడానికి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సంక్రాంతి వెళ్ళిన తర్వాత విలేజెస్లో ఇలాగ జాతరలు అయితే చేస్తారండి. మా ఊర్లో అయితే సంక్రాంతి, కనుమ, భోగి పండుగ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చే మంగళవారం ఆంజనేయ స్వామివారి జాతర చేస్తారండి. ఇంకా తర్వాత జనవరి 28న దుర్గాదేవి అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం జరిగిందనమాట. అందుకని ప్రతి సంవత్సరం కూడా జనవరి 28న అమ్మవారికి గుడి ప్రారంభోత్సవ వేడుక చేస్తారు. ఇంకా తర్వాత కొత్త అమావాస్య, గొంద అమావాస్య ఇలాగా ఊర్లో ఉన్న అమ్మవారి అందరికీ కూడా జాతర అయితే చేస్తారండి. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో మా ఊర్లో అయితే ఆంజనేయ స్వామివారి జాతర చాలా బాగా చేస్తారండి. మా ఊరి ఆడపిల్లలు కూడా సంక్రాంతి పండగకి వచ్చినా రాకపోయినా ఆంజనేయ స్వామివారి పండగకి అయితే ఖచ్చితంగా వస్తారండి. అంత బాగా జరుగుతుందన్నమాట పండగ అయితేను. ఇంకా కోలాటం ప్రోగ్రాం అంతా కూడా చాలా బాగా జరిగింది. లాస్ట్లో ఆంజనేయ స్వామి వారి పాట అయితే చాలా బాగా ఉంది, చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా తర్వాత కోలాటం ప్రోగ్రాంలో పిల్లలందరూ కూడా చూడముచ్చటగా ఉన్నారండి. డ్రెస్ కోడ్ వల్ల పిల్లలందరూ కూడా చాలా ముచ్చటగా కనిపించారు. ఎంతైనా మన సాంప్రదాయ దుస్తుల్లో ఉండే అందమే వేరు. ఇంకో పక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మా అబ్బాయి వాళ్ళ డాడీని తీసుకుని జాతరలో పిల్లల కోసం రకరకాల ప్లేయింగ్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వెళ్ళి ఎంజాయ్ చేశాడు. ఇంక ఇక్కడైతే అన్న సంతర్పణకి అన్నీ కూడా రెడీ చేస్తున్నారండి. పండగ వెళ్ళిన తర్వాత బుధవారం రోజు భారీగా అన్న సంతర్పణ అయితే జరుగుతుందండి. ఇంకా ఈ అన్న సంతర్పణకు కూడా విరాళాలు కూడా ఇస్తారు. చాలా బాగా జరుగుతుందన్నమాట అన్న సంతర్పణ అయితే. ఇంక మేము ప్రోగ్రాం అయిపోయేసరికి 9-9:30 అయిందనమాట. ఇంక తర్వాత జాతరలో కొంతసేపు అయితే అలా తిరిగి ఇంటికైతే వెళ్ళిపోయాము. జాతరలో స్మోక్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవైతే తిన్నామన్నమాట. నోట్లోంచి పొగలుగా వస్తూ ఉంది. ఇంకా జాతరలో రకరకాల బొమ్మలు తినడానికి రకరకాల ఐటమ్స్, పానీపూరి, చాట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక పట్టేసాము. ఇంకా జాతరలో మొత్తం అంతా కూడా ఏమి కొనకపోయినా విండో షాపింగ్ అయితే చేసాము. ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే కొన్ని టాయ్స్ కావాలన్నారు, ఇంకా అవైతే తీసుకున్నారు. చూసారు కదా,
రంగుల రాట్నం ఇవన్నీ కూడా పెట్టారు. ఇంకా మా ఊరి నూకాల అమ్మవారి గుడి దగ్గర అయితే బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. మేమైతే అక్కడి వరకు ఏమీ వెళ్ళలేదు, ఇంటికైతే వచ్చేసాము, లేట్ నైట్ అయిపోతుందని. ఇంక ఈ జాతర అయితే ఈ టైం అయ్యిందంటే ఇంకా జనం ఎక్కువగా ఉంటారండి, చాలా ఎక్కువ జనం అయితే వచ్చేస్తారనమాట. బయట ఊరి నుంచి కూడా వస్తారు కదా, ఈ టైంలో అయితే చాలా రద్దీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఊర్లో ఆంజనేయ స్వామివారి జాతర అయితే ఈ విధంగా చాలా బాగా జరిగిందండి. మీ ఊర్లో కూడా ఏమైనా జాతరలు జరుపుతారా అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. నమస్తే.